హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో హకాటా పోర్ట్ ఇంటర్నేషనల్ టర్మినల్ ఇక్కడ ఏం చేస్తున్నారు వీడు అని అనుకుంటున్నారా? సో అనుకోకండి, ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా. అండ్ మన చిట్టి అయితే రెడీ టు గో అన్నట్టు. ఎక్కడికి? సో సౌత్ కొరియా. ఇప్పుడు నేను ఉన్నది ఫుకోకా నుండి బూసాన్కి అయితే ఫెరీ ఉంది. సో ఇది వచ్చేసి 6 గంటల జర్నీ. ఈ 6 గంటల జర్నీలో మనమైతే ఇప్పుడు ఫెరీ తోటి అయితే వెళ్తున్నాము. అండ్ ఇగో మన చిట్టి అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయి ఉన్నది. అండ్ లోపల రవికుమార్ బ్రదర్ అవుతున్నారు. సో హాయ్ బ్రో, అండ్ థ్యాంక్స్ ఫర్ స్టే అండ్ ఎవ్రీథింగ్. అండ్ బ్రదర్ వచ్చేసి మనకు ఎక్కడ నుండి బ్రో? ప్రకాష్, ఒంగోలు కదా. సో ఒంగోలు నుండి ఇక్కడ కందుకూరు. సో కందుకూరు వీరేశలింగం పంతులు వాళ్ళ చుట్టాలు వీళ్ళు. సో చుట్టాలు అన్నట్టు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు కందుకూరులో ఉంటున్నారు. సో జస్ట్ జోక్. అండ్ సో ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. అండ్ ఫైనల్ డే ఇన్ జపాన్ యాక్చువల్లీ. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. అండ్ ఏమన్నా అడిగినావు బ్రో? అడగలేదా? సైకిల్ తీసుకొచ్చి అయితే లోపల పెట్టమని అన్నారు. సో నేను అడిగితే సైకిల్ తీసుకొని లోపల పెట్టమని అన్నారు. కానీ ఇదంతా వాటర్ పడుతుంది, మరి పెడితే ఓకేనా కాదా తెలియదు. చాలా తీసుకోతే లోపల పెడితే ఏమన్నా సపరేట్గా చూసి అని అడుగుతారేమో. అడ్డం దిగురు యూట్యూబ్కి. ఒక్కటే సార్ ఇంకా పడిపోయేవాడికి కొంచెం అయితే. సో సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఒకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ అంటున్నా, సారీ, ఇమిగ్రేషన్ లోపలికి అయితే వచ్చేసిన. నేను ఇమిగ్రేషన్ చేసుకున్న సైకిల్ కూడా చూసిరు కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే నా పాస్పోర్ట్ ఇట్లా అన్నీ వాళ్ళే తీసుకున్నారు. వీసా ఇట్లా అంతున్నది, రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అన్నారు. సో నాకు ఇంకా ఆస్ట్రేలియా వీసా రాలేదు కాబట్టి నేను ఇంకా బుక్ చేసుకోలేదు ఆస్ట్రేలియాకి. అంటే అక్కడ పోయినాక కొరియా కంప్లీట్ అయిపోయినాక అప్పుడు బుక్ చేసుకుంటా అని చెప్పాను. సో ఎందుకంటే మళ్ళీ ఆస్ట్రేలియా బుక్ చేసుకొని ఫ్లైట్ టికెట్ చూపెడితే వాళ్ళకు వీసా ఏది ఉన్నదా అని చెప్పేసి అడుగుతారు. సో ఇదంతా పక్కకు పెట్టేసి ఏం చేసినా అంటే నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే ఇండియన్స్కి, థాయ్ పీపుల్కి, ఇంకా కొన్ని ఏషియన్ కంట్రీస్కి వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయంట. అంటే కొరియా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు జపాన్ వాళ్ళు కొరియాకి వాళ్ళను అడిగిరు అన్నట్టు, మెయిల్ పెట్టిరు అన్నట్టు. సో పలానా పర్సన్ ఇట్లా కొరియాకి వస్తున్నాడు, సో మీకు ఓకేనా అని చెప్పేసి వీసా వచ్చినాక కూడా వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే మరి ఏంటో తెలియదు. అండ్ ఇంకా నేను సేఫ్ సైడ్కి ఇప్పుడైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నా, సో దట్ సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ వీళ్ళు నో అన్నారు అనుకోండి, ఇవాళ జపాన్లో లాస్ట్ డేటు, అటు జపాన్లోకి వెళ్ళి ఎగ్జిట్ కాలేను, ఇండియాకి పోవాల్సి వస్తుంది. అండ్ కొరియాలోకి ఎంట్రీ లేదు, ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ నుండి చాలామంది ఇండియన్స్కి అయితే వీసాలు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారంట. అంటే నాతో ఉన్న రవికుమార్ బ్రదర్ కూడా జపాన్ రెసిడెంట్ కార్డు ఉన్నా కూడా అతనికి 2-3 సార్లు రిజెక్ట్ చేసిరు. ఇట్లనే ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి మనోళ్ళు పర్మనెంట్గా స్టే చేయడమా, లేకుంటే కొన్ని పిచ్చిగా పనులు చేయడం లాంటివి కొన్ని జరిగినాయంట, కొంచెం ఇష్యూస్. సో దానివల్ల వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదు ఇండియన్స్ అని చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది నాకు తెలియదు, బట్ చూద్దాం. అండ్ స్మూత్గా అవ్వాలని కోరుకుంటున్నా, సౌత్ కొరియాకి రావాలని కోరుకుంటున్నా. మరి అలో ఉందా లేదా? అండ్ వీసా అయితే ఉంది, అయినా కూడా మరి చూడాలి ఇంకా. సో ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, లోపలికైతే వచ్చిన. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఎగ్జిట్ స్టాంప్ కూడా పడ్డది. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ బోట్. సో వన్స్ ఒక్కసారి ఇంకా వెళ్ళిపోవడమే, బోట్ లోపలికి వెళ్తే అయిపోద్ది. సో చలో. అండ్ ఇండియా ఫ్లాగ్ అయితే అట్లనే ఉంది, సైకిల్కి తీయలేదు నేను. అండ్ నాకు ఎందుకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఒకరు మన పైన డౌట్ ఉంటే నచ్చదు నాకు. సో దట్ పాజిటివ్ థింకింగ్ తోటి వెళ్దాం, ఎట్లుంటుందో చూద్దాం. సో ఫైనల్లీ అయితే ఎంటర్ అయిపోతున్నా లోపలికి. అండ్ ఏ ప్రాబ్లం లేకుండా అయితే జరిగింది. అండ్ సైకిల్ కాస్ట్ ఎంత అని చెప్పేసి ఏమన్నారు, ఈ సైకిల్ ఈ సామాన్లు మొత్తం కలిపేసి నేను $4,000 USD వేసాను. ఎందుకంటే ఇంకా డ్రోన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకెక్కువనే ఉంటుంది.
ఎక్కువ కాస్టే ఉంటుంది, బట్ ఎంతో కొంత వేయాలి. సో కాబట్టి వేసాను. మళ్ళీ తర్వాత బ్యాగేజ్ లాస్ ఆఫ్ బ్యాగేజ్ అని అవి ఉంటాయి కదా, సో దానికోసం అన్నట్టు. అండ్ ఇది నేను ఫుల్గా ఆకలి అవుతుంది, నేనేం తినలేదు, పొద్దున్నుండి ఏం తినలేదు. అండ్ ఎట్లా పోవాలో కూడా తెలియట్లేదు నాకు. ఇమిగ్రేషన్ ఎంటరింగ్ చెప్పాను, ఎట్లా పోవాలి, బోర్డింగ్ గేట్. ఎస్, సరే సరే ఇంకా వెళ్దాం లోపలికి. సో ఫైనల్లీ మనమైతే ఎంటర్ అయిపోయినాము. అండ్ మన రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 322, 321, 305, 305 నాది. సో ఏంటి ఇది, ఈ రూమ్స్ ఎట్లుంటాయి ఏంటి నాకు తెలియదు. 322, 321. ఫస్ట్ టైం నేను అంటే 310 ఇది, 37 ఇది, ఓకే 39 ఇది, ఎట్లని చూసిరా 305 ఇది నాది. ఓకే నా రూమ్స్ అన్నట్టు. సో మనం ఎప్పుడైతే లైక్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి 1000 yensకి అంటే ఒక 600 రూపీస్కి అనుకోండి. సో ఇది ఇచ్చిర్రు. సరే లంచ్, రైసు, 2 ఆలుగడ్డలు, ఇవి ద్రాక్షలు అనుకుంటా, ఇవి రొయ్యలు, అండ్ ఈ సూపు కలిపేసి ఇచ్చిర్రు. ఇంకా ఇది తినడమే. సో ఫైనల్లీ షిప్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా అందరైతే ఇప్పుడే బయటకు వెళ్ళారు. లంచ్ చేశాను. లంచ్ మాత్రం చాలా దారుణంగా ఉంది, మీరు చూసిర్రు కదా. అండ్ ఇప్పుడు 6:30 అవుతుంది సాయంత్రము. అందరు చెక్అవుట్ చేసి అంటే అందరు వెళ్ళిపోయారు. అండ్ ఏంటంటే షిప్ అమ్మ బేహోష్లో అయిపోయినా అంటారు చూసినా, అట్లా అయిపోయినా. సైలెంట్గా ఇప్పటి వరకు పడుకున్నాను, నేను లేవలేదు. షిప్లోకి వెళ్ళి బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమైనా వీడియో తీద్దామంటే బయటికి అలవలేదు. ఓన్లీ గ్లాసులకి వెళ్ళి చూడాలి. ఫుల్ వర్షం ఇంకా తగ్గలేదు, కంటిన్యూగా పడుతూనే ఉన్నది. బయటికి పోవడం వేస్ట్ అని చెప్పేసి అని అనుకున్నా. ఆల్రెడీ మనం హైయెస్ట్ అంటే ఇండోనేషియాలో 32 hours షిప్ జర్నీ చేస్తాం, క్రూజ్ ఫెరీ జర్నీ. సో ఇది దానికన్నా చాలా చిన్నదే, 6 గంటలదే. 6 ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయినాము. ఇంకా బయటకు వెళ్తానా, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారా, ఎట్లుంటుంది, స్మూత్గా జరుగుతుందా లేదా, అసలు అలో చేస్తారా చేయరా ఏంటో ఇవన్నీ తెలుసుకొని ప్రశాంతంగా ముందుకెళ్దాం. పదండి. ఈ క్రిస్టల్ టొబెట్ అనేది గేమ్ ఉంది, అయితే 100 రూపాయలు ఎత్తే ఇది ఆడొచ్చట. సో నాకు కూడా తెలియదు. ఏం చేయాలంటే ఇగో రెండు బొమ్మలు గెలిచిన 200 రూపాయలకి. ఇక 2 బొమ్మలు ఫ్రమ్ 200. క్రేజీ అసలు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. 200 వేసిన 2 బొమ్మలు కొట్టిన. ఇవి నేను ఉంచుకుంటా. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఫైనల్లీ మనమైతే కొరియాలో ఎప్పుడే అడుగు పెట్టాము, సౌత్ కొరియాలో సైకిల్ తోటి.
ఎంటర్ అవుతున్నా ఇమిగ్రేషన్లోకి. ఇక్కడ మరి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఏం అడుగుతారో నాకు తెలియదు. సో ఒక్కసారి అయితే చూద్దాము ఏ క్వశ్చన్స్ అడగకుండా, అంటే అడగాలి. ఇగో 7-10 నిమిషాలు అవుతుంది అండ్ అడగాలి. అడిగినా కూడా అవి నేను ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి, ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్కదానికి మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే ఉంటాయి, మనం ప్రిపేర్ అయ్యి వస్తాం కాబట్టి. సో ఇది మ్యాటర్. అండ్ సైకిల్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రశాంతంగా వచ్చినాయి. సో ఇట్లా మనము ఎయిర్పోర్ట్లో ఏ విధంగానైతే సైకిల్ని మనము బాక్స్లలో తీసుకెళ్ళిపోతాం, అప్పుడు చాలా బరువు మోయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ టైం నా సైకిల్ని ఈ విధంగా తీసుకెళ్ళిపోతున్నా అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ మనమైతే కొరియాలోకి ఎంటర్ అయ్యాము, సౌత్ కొరియాలోకి. ఇది వచ్చేసి మన ఇప్పుడు శ్రీలంక ఒకటైతే వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఇవి వచ్చేసి 6 కంట్రీలు, మొత్తం 7. సో చైనా 8, జపాన్ 9. సో సౌత్ కొరియా వచ్చేసి 10వ కంట్రీ అవుతుంది మనకు. సో 10 కంట్రీలని మనమైతే సైకిల్లో 10 కంట్రీలను దగ్గర ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 13,000 కిలోమీటర్లు సైక్లింగ్ అయితే నేను చేశాను. అండ్ ఇండియాలో అయితే దగ్గర 15,000 కిలోమీటర్లు అయినాయి. 2 సంవత్సరాలు ఇండియాలో సైకిల్ చేయడానికి పట్టింది. మొత్తం కలిపితే 28,000 కిలోమీటర్లు దాటిపోయినాయి. ఈవెన్ రీసెంట్గానే 3,000 కిలోమీటర్లు చైనా, జపాన్లోనే అయిపోయినాయి. అండ్ రియలీ చాలా హ్యాపీ అంత దూరం సైక్లింగ్ చేసినందుకు గాను అండ్ చాలా విషయాలు నేర్చుకున్నందుకు గాను. ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాం పదండి ఎక్కడికంటే ఇమిగ్రేషన్లోకి. చలో ఏం చేస్తారో ఏం అడుగుతారో చూద్దాం. వెల్కమ్ టు బూసాన్ పోర్ట్ ఇంటర్నేషనల్ అంట. సో ఇక్కడ బూసాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అన్నట్టు, లైక్ పోర్టుకు వచ్చేసినాం, ఎయిర్పోర్ట్కి కాదు. చాలా పెద్ద సిటీ ఉన్నట్టున్నది పక్కనే, ఏదో చాలా పెద్దగా ఉన్న సిటీ మాత్రం టోక్యో లాగానే ఇది కూడా చాలా డెవలప్డ్ అండ్ చాలా పెద్దది. కరెక్ట్ చెప్పాలంటే తెలంగాణ అంత ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కన్నా చిన్నగానే ఉంటుంది సౌత్ కొరియా. కరెక్ట్ చెప్పాలంటే అంత చిన్నది అన్నట్టు. సో ఫైనల్లీ నా సైకిల్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం సామాన్లు అన్నీ అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా. అండ్ చాలా పర్వాలేదు నాకు ఇవన్నీ బట్టలు గిట్టలు అన్నిటినీ. ఎందుకనంటే మామూలుగా వీళ్ళు కొంచెం డౌట్స్ ఉంటాయి వాళ్ళకి ఇమిగ్రేషన్లో, మొత్తం నేను ఏమేమి సామాన్ తీసుకోబోతున్నా అనేది అంతా చెక్ చేస్తారు. సో వాళ్ళు అదే చెక్ చేసిరు అన్నట్టు. సో ఫైనల్లీ అంత అయితే సామాన్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం బ్యాగులలో సర్దుకోవడమే సర్వాయి. ఫైనల్లీ అయితే సురేందర్ బ్రో వచ్చిండు. సో వీళ్ళది వచ్చేసి వనపర్తి అన్నట్టు తెలంగాణలో. అండ్ నేనైతే రిసీవ్ చేసుకున్నాడు బూసాన్ పోర్ట్ దగ్గర. ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరుతున్నాం. వేరే హోటల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు నైట్ స్టే చేసి ఇంకా రేపు ఎక్కడికి వెళ్దాము అనేది ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు. ఇంకా నేనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అనుకుంటున్నా. ఒక 2-3 డేస్ అక్కడ స్టే చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పటికీ చాలా దారుణంగా సైకిల్ రైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం, ఒక హోటల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంత నిమ్మలంగా ఇంత తిని ఇంకా పడుకోవడమే. అండ్ థ్యాంక్ యూ బ్రో. ఇంకేం చెప్తారా? వెల్కమ్ టు సౌత్ కొరియా అన్నాడు. ఎందుకంటే సిమ్ తీసుకున్నాను. సిమ్ తీసుకుంటే దగ్గర 72,000 వాన్లు, అంటే ఇండియన్ రూపీస్లో 5,000 రూపాయలు. సో 5,000 రూపాయలు అయినాయి ఒక సిమ్కు, అది కూడా 1 మంత్కి. బ్రో ఇంత అవుతుందనంటే వెల్కమ్ టు కొరియా అని అన్నాడు. అర్థమైంది నాకు, అడకేడాల్సిందే ఇక్కడ అన్నట్టు అనిపించింది. జపాన్లో కూడా అంతే అయింది, ఇక్కడ కూడా అంతే అయింది, ఈక్వల్ ఉన్నాయి 2 సేమ్. చలో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము పదండి. ఫస్ట్ టైం అండ్ ఇక్కడైతే మనం సైక్లింగ్ చేస్తున్నాం. ఇది వచ్చే సైక్లింగ్ ట్రాక్ అంట, సపరేట్ సైక్లింగ్ ట్రాక్ అయితే ఇక్కడ ఉంటుంది అని చెప్పారు. అండ్ దీంట్లోనే మనం అయితే వెళ్తున్నాము. అండ్ రియలీ నా 9వ కంట్రీ అంటే ఇక 10వ కంట్రీ వేసుకోరాదండి, ఇక శ్రీలంక కూడా కలపండి ప్లీజ్ నా కోసం. సో 10వ కంట్రీ అయినా శ్రీలంక, లైక్ 10వ కంట్రీ అయినా సౌత్ కొరియాకి అయితే వచ్చేసిన. అండ్ ఏంటి ఇక్కడ సిగ్నల్స్ అయితే ఎక్కడ లేవు. చలి 4 ఉంది, 4 degrees ఉంది చలి. 4. ఓ ఫైనలీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు విజిట్ సౌత్ కొరియా. ఎన్ని లైక్ ఎన్ని టెన్షన్లు మైండ్లో, ఎన్ని లైక్ ఏమేమో ఉండే, ఏంటి ఏమడుగుతారు ఏంటో, హోటల్ టికెట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయా లేవా అని అడుగుతారా ఏంటో అని చెప్పేసి చాలా చూసిన. యాక్చువల్గా 8 o'clockకి పోర్ట్ క్లోజ్ టైం అన్నట్టు. నేను 7కి ఏమంటారు దాన్ని 7:45కి అక్కడ ఉన్నా.
ఏమో టక్క 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 క్లోజ్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్లు కూడా ఏమడకుండా వాళ్ళు క్లోజ్ చేసేసారు. అండ్ దట్స్ అంటే ఏం క్వశ్చనింగ్ చేయకుండా ఆపేసారు. దట్స్ ఎ బ్యూటీ అన్నట్టు. అండ్ ఇగో ఇది వచ్చేసి ఇదేం బ్రిడ్జ్ రా బాబు, భలే ఉంది. అన్నీ వింతే, కొత్త బిచ్చగాడికి పొద్దారు కదా అన్నట్టు నాకైతే అన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సైకిల్ నైట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినా అనుకుంటున్నా. ఇప్పుడు మనమైతే సబ్వేలో ఉన్నాము. సో బ్రదర్ వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము, డేగో అనే ప్లేస్లో. మీ అందరికీ సౌత్ కొరియా ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి అయితే డేగో అవి ఇవన్నీ తెలిసి ఉంటాయి. సో వీళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి డేగో. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం నా లైఫ్లో బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతున్నా. అండ్ బుల్లెట్ ట్రైన్ ఎక్కలేదు, ఇంత బుల్లెట్ ట్రైన్ కదా బుల్లెట్ ట్రైన్ కదా. సో బుల్లెట్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నా. అండ్ చూద్దాం అసలు ఎట్లుంటుందో. ఇప్పుడైతే మనం సబ్వేలో ఉన్నాం. ఐఎమ్ సో ఎగ్జైటింగ్. అన్ని సబ్వేలు అంటే మన మెట్రో లాగా కదా, అంతేనా? సో మన మెట్రో లాగానే ఉంటాయి సబ్వేలు అంటే. ఈ కొరియన్ నాకు తెలియదు, వీళ్ళ బొమ్మలు ఇట్లా ఏం తెలియదు. వీళ్ళందరూ ఎవరైనా మీకు తెలిసి ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు. ఎవరు ఉండరను, ఎక్కడ ఉంటారు వాళ్ళు? వేరే జిమింగా ఏం పేరు? జిమింగ్ బీటీఎస్ వాళ్ళంట, జిమ్మింగ్ అంట. వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారట. ఎవరైతే బీటీఎస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ వచ్చేసేయండి ఆ కొరియా బ్లాగ్స్లకి. ఇతను తెలుసా ఎవరికైనా? ఇతను ఎవరు బ్రో? అతను కూడా హీరోనేనా? మోడల్స్ అనుకుంటా వాళ్ళందరూ. కానీ టెంపరేచర్స్ మాత్రం మైనస్లో ఉన్నాయి. అంటే లైక్ -5 ఏమో నడుస్తుందట బయట. ఇవి వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్లు. ఇదంతా అండర్ గ్రౌండ్లో సబ్వే అన్నట్టు. సారీ, సబ్వేలో అండర్ గ్రౌండ్ షాపింగ్ అన్నట్టు ఇదంతా. సో బూసాన్ స్టేషన్లో, ఇది బూసాన్ స్టేషన్ అండర్ గ్రౌండ్ షాపింగ్ మాల్ ఇదంతా. సో ఇక్కడ మనము అట్లా చూసుకుంటూ పోతున్నాము. వెళ్ళేదా? సరే, ఈ షూస్ చూడబో ఎలా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవన్నీ చల్లగా ఉన్నా కూడా చల్ల వాతావరణం నుండి బయటపడ్డానికి అన్నట్టు. చాలా రకాల ఫుడ్లు ఉన్నాయి. అయిపోయి సో ఇప్పుడు మనం చూద్దాము అండర్ గ్రౌండ్లో ఉండే ఈ సబ్వేలో షాపింగ్, లోకల్ షాపింగ్ అన్నట్టు. లోకల్ మార్కెటింగ్ అనుకోరాదండి మీరు. సాక్సులు ఒక్కరు లేరేంది మన రండయ్యో అని పిలవాలి మనం. సో ఇక్కడ చూడండి షూస్ ఇవన్నీ తక్కువ రేటే ఉన్నాయి. మళ్ళీ షూస్ కూడా ఇవన్నీ కూడా, ఈ జాకెట్లు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద జాకెట్లు. వీళ్ళ బట్టలే వెరైటీ ఉంటాయి కదా బ్రో. ఓన్లీ బ్లాక్ అండ్ ఇక్కడ పెండెంట్స్, పెరల్స్ అవన్నీ ఉన్నాయి. ఇగో షాపింగ్, బ్యాగ్స్, ఈ కిట్టి బొమ్మలు. ఈ జపాన్ అయితే యానిమేతో నిండిపోద్ది. మరి ఇక్కడ యానిమే ఎట్లుంటుందో నాకు తెలియదు. కానీ షాపింగ్ ఇదంతా మన కోటి షాపింగ్ అన్నట్టు. ఇది హైదరాబాద్లో కోటి ఉంటుంది కదా, కోటి. ఇంకా చార్మినారు, బేగం బజారు షాపింగ్ మాల్ లాగా ఇక్కడ వీళ్ళే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ కూర్చొని కొంతమంది అయితే చిల్ అవుతున్నారు. ఏంది కూర్చొని నిద్రపోతుందా? మొత్తం మూతులు అన్ని ఫోన్లలో పెట్టారు. ఎవరు చూసినా కూడా. చూడు ఈ బుజ్జులు 1 2 3 4 5 పాయింట్లు కూడా భలే ఉన్నాయి. అందరు లూజ్ పాయింట్లు ఎత్తారు ఇక్కడ. ఎవరు కూడా మన లెక్క స్కిన్ టైట్ ఎత్తలేరు, చాలా తక్కువ ఎత్తారు. మొత్తం బ్లాక్ అండ్ వైట్, గ్రే, అంతే కదా. ఉంగరాలు, రంగురాళ్ళు, చిన్నపిల్లల బట్టలు భలే ఉన్నాయి. వెల్కమ్ టు సౌత్ కొరియా. ఇదే కదా. చలో ఇప్పుడు మనము పోతున్నాము ఎక్కడికి? బుల్లెట్ ట్రైన్ దగ్గరికి.
సో ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి ట్రైన్ టు బూసాన్ దగ్గర ఉన్నాము. నాకు ఈ బూసాన్ పేరు వింటే ట్రైన్ టు బూసాన్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. సో ఇప్పుడైతే మనం బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉన్నదో ఆ బుల్లెట్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో బుల్లెట్ ట్రైన్ సో నేను ఎప్పుడు ఎక్కలే బుల్లెట్ ట్రైన్ నా లైఫ్లో. ఇదే ఫస్ట్ టైము. చైనాలో ఎక్కుదాం అనుకున్నా, చూద్దాంలే అనుకున్నా. తర్వాత జపాన్లో ఎక్కుదాం అనుకున్నా, చూద్దాంలే అని అనుకున్నా. ఇక కొరియాలో ఎక్కువ అవుతుంది బుల్లెట్ ట్రైన్. ఈజ్ మై ఫస్ట్ టైం అన్నట్టు. ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. సో మనకి వెళ్ళడానికి అయితే ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవడానికి ఏమైతే హెల్ప్ చేస్తుంది. అండ్ ఎంత బ్రో టికెట్? 34,000. 17 ఒకరికి 17,000 ఎన్నులు, అంటే 17,100 ఎన్నులు. ఇద్దరికి కలిపేసి 34,000 ఎన్నులు అన్నట్టు. 34,000 అంటే 1100. ఎన్ని కిలోమీటర్లు బ్రో? ఒకరికి 11,200 రూపాయలు అవుతుంది. అండ్ 90 కిలోమీటర్సా? దగ్గరే, దగ్గరే. ఒక రోజులో వచ్చేయచ్చు నేనైతే. ఆ పని చేస్తే అయిపోయేది మెల్లగా చూసుకొని 1-2 రోజులలో రీచ్ అయ్యేటండి ఈజీగా. సో ట్రైన్ టు బూసాన్ సినిమాలే ఇది బూసాన్ అనే స్టేషన్ చూసిన. లాస్ట్గా ఆ సినిమా చూడండి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో కానీ ఇగో ఇక్కడ ఫస్ట్ టైము ఆ సినిమా చూసినప్పుడు ఒక 4 years బ్యాక్ ఏమో ఆ సినిమా చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలే బూసాన్ అనే ప్లేస్కి నేను పోతా అని చెప్పేసి. బట్ చూడండి విధి తీసుకొచ్చింది ఇక్కడికి నన్ను అట్ ద ఎండ్. ఇట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. ఒక మంచి ఎక్స్పీరియన్స్. చలో పోదాం పదండి. సో ఇది వచ్చేసి బూసాన్ స్టేషన్ అన్నట్టు. ఇది చూసారు కదా బూసాన్ స్టేషన్, బూసాన్ యురాసియా ప్లాట్ఫామ్ అంట. సో ఇక్కడైతే మనం బుల్లెట్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము. అండ్ సో ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్ టు లైక్ తర్వాత తెలుగులో మాట్లాడతాను. సో పదండి ఇంకా ఇక్కడ నుండి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి బూసాన్ స్టేషన్ అన్నట్టు. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా చూడడానికి కూడా. అదంతా కూడా నాకు చాలా నచ్చింది అసలుకి బూసాన్ స్టేషన్. వెనక ఎవరు ఉన్నారు? ఇగో ఇక్కడ కూడా అయితే ఉన్నారు. చాలా షై అన్నట్టు కెమెరాకి, అందుకే రావట్లేదు. సో అందుకని చలో పదండి. సో ఇప్పుడైతే మనము ఇది వచ్చేసి బుల్లెట్ ట్రైను ఇదేంటి కేటీఎక్స్ ఈ ట్రైన్ అన్నట్టు నేను ఎక్కబోయేది. ఓకే ఇక్కడ ఉంది కేటీఎక్స్. దిస్ ఈజ్ 3 గంటలకు ఎక్కుతున్నాము మేము. 3:40కి దిగుతాము, 3:42కు దిగుతాము. అంటే జస్ట్ 30 minutes 40 నిమిషాలలో మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు. 80 నెంబర్. సో ఇది మా టికెట్లు, కార్ నెంబర్. ఏది మనది 12 కదా. ఇది ఎటు ముందట ఉందండి, ముందట. చలో పోయి ఎక్కుదాం పదండి. సో ఫైనల్లీ మనం అయితే బుల్లెట్ ట్రైన్లోకి అయితే ఎక్కుతున్నాం. అండ్ రియలీ ఇట్లుంటుంది ఆ బుల్లెట్ ట్రైన్, నాకు తెలీదు. అండ్ ఇట్లుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 3A 3B కదా, దిస్ వన్ రైట్. 3A 3B మా ఇద్దరిది ఇదే. సో ఇక్కడ కూర్చోవాలి, లగేజ్ పైన పెడతా. అండ్ ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బుల్లెట్ ట్రైన్లో. ఇంతవరకు అయితే ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. మన నార్మల్ ట్రైన్ లెక్కనే ఉంది. ఇంతే, ఎవరు లేరు, మనమే ఉన్నాం. కుసూబ్రా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు చూడండి అక్కడ మీకు కనబడుతుందా? సో అక్కడ ట్రైన్ స్టార్ట్ అయిన వీడియో కనబడుతుంది. మనల్ని బయటకు వెళ్ళి డ్రోన్లో తీస్తాను వీడియో. జస్ట్ జోక్ చేస్తాను. అండ్ స్పీడ్ ఎట్లా పోతుందో చూద్దామని అనుకుంటే కనబడతలేదు. ఇక బయట మొత్తం కూడా బ్లాక్ చేసేసారు. అంటే లైక్ చూద్దాం, ఇంకా చూపెడతా. కొంచెం వెళ్తురు వచ్చినాక అండర్ గ్రౌండ్లో పోతుంది ట్రైన్. సో బయట ఏమైనా వీడియో తీద్దామంటే అసలు ఏం కనబడట్లేదు మొత్తం టోటల్గా. అండ్ ఈ మెష్ తీయొచ్చేమో మనము. ఓకే మర్చిపోయినా.
సో ఈ మెష్ తీయొచ్చు అంట. అండ్ ఇక చూడు అంత దుమ్ము దుమ్ము ఉంది బయట. అండ్ ఎంత స్పీడ్ పోతుందో చూడండి, చెవులు మొత్తం గడ్డలు కట్టిపోతున్నాయి. సుయి 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 స్వప్న సుందరి అన్నట్టు ఇంత స్పీడ్గా పోతుంది ట్రైను. దగ్గర దగ్గర 180 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. ఎన్ని టన్నెళ్ళు అంటే అన్ని టన్నెళ్ళు వస్తున్నాయి. అసలుకి మొత్తం టన్నెళ్ళు టన్నెల్లో పోతున్నాం. మ్యాక్సిమం మొత్తం టన్నెల్ వీటి కోసం వేసిరు అన్నట్టు, ఎందుకంటే స్ట్రేట్ రోడ్లు ఉండాలి కదా వీటికి, స్ట్రేట్ ట్రాక్లు. అది ముచ్చట. ఎంత పెద్ద టన్నెల్, దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్ల టన్నెల్ తవ్విరు ఓన్లీ బుల్లెట్ ట్రైన్ల కోసం. చాలా గ్రేట్ కదా, వీళ్ళ ఎఫర్ట్స్కి మొక్కాలి. అండ్ కొరియా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు 3 బుల్లెట్ ట్రైన్లు వేసారు. ఇక మనమే బాకీ ఉన్నాం. మన ఇండియన్స్ కూడా రావాలి, బుల్లెట్ ట్రైన్లు వేయాలి మన ఇండియాలో కూడా. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా, మంచిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎట్లా పోతుందో, సర్రా సర్ర సర్రా 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 అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత స్పీడ్, అసలుకి క్రేజీ స్పీడ్ తోటి పోతుంది అసలుకి. మళ్ళీ ఇంకొక టన్నెల్ వస్తుంది. సో మనం ఎక్కిన ట్రైన్ అయితే ఫైనల్లీ వెళ్ళిపోతుంది. బుల్లెట్ ట్రైను, బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తాపా అన్నట్టు సాంగ్ కూడా వేసుకుంటూ అయిపోద్ది. అది చూడండి మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. స్పీడ్ పెంచుకో తొందర పెంచుకో. ఫైనల్లీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో బ్లాగ్ చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ ఆన్ వీల్స్. బై బాయ్, గుడ్ నైట్.